దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీ దేహం మన్నైపోతుంది ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దేవుడిచ్చిన దేవుని యొద్దకు పోవు ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగే మనసు నీవు పొందవా, మనసు నీవు పొందవా. ఈ లోకములో మనిషి మాత్రమే మారగలడండి. మారితేనే మనిషి. నువ్వే కారణమైతే. ఎందుకు ఈ రాత్రి ఉద్రేకముతో మాట ఇవ్వడం కాకుండా మనస్ఫూర్తిగా మార్పు చెందకూడదు? దేవా, వద్దు నాయనా, నా భార్య కానిది ఏ స్త్రీ వైపు నా చూపును చూసినా పవిత్రమైన తలంపులతోనే ఉండాలి తప్ప వారి దేహాలను నేను ఊహించేసుకొని మంచము మీద పాపము చేయకపోయినా మనసులో పాపము చేసి నీ ఎదుట దోషిగా నిలబడ్డం కన్నా ఈ రాత్రి నా మనస్సు, నా చూపు, నా మాట, నా క్రియ, నా బ్రతుకును మార్చుకుంటున్నాను. నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. నన్ను నీ దయలో జ్ఞాపకం చేసుకొని ప్రభు శరణు వేడుదాం. రాత్రి ఒక శుభరాత్రిగా ముగిద్దాం. అది మన కుటుంబాలకు దీవెనకరంగా, మనలో ఉన్న మార్పును బట్టి, మన మారిన ప్రవర్తనను బట్టి మన గురించి ఊర్లో కొందరైనా చెప్పుకుంటే దానికి కారణమైన దేవుడు సంతోషిస్తాడు. ప్రియులారా, తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా. ఎంత మంచి దేవుడవు నాయనా, ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు. ఈ 2025వ సంవత్సరం మాతో పాటు హ్యాపీ న్యూ ఇయర్ అని నూతన సంవత్సరాన్ని ప్రారంభించిన వారిలో ఈ 2వ తేదీకి చాలా మంది లేరు నాయనా, చాలా మంది లేరు ప్రభువా. కొందరు బ్రతికున్నా ఆరోగ్యంగా లేరు నాయనా, కొందరు మనస్సును చెరుపుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి ఏ జాబితాలో నన్ను ఉంచక మీ కృపాహస్తాల కింద భద్రపరిచి మీ పరిశుద్ధ మందిరం ఎదుట నన్ను జీవముతో నిలబెట్టి నెమ్మది కలిగించే మీ పరలోకపు వాక్కులు మాట్లాడినందుకు స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. యోగు బిడ్డలు పోగొట్టుకొని నెమ్మది లేదు నాయన. నేను బిడ్డల బతుకులు పాడు చేస్తూ నెమ్మది లేని వారుగా బ్రతుకుతున్నాను. నా ఒక్కడి త్రాగుడే నా కుటుంబానికి నెమ్మది లేకపోవడానికి కారణమేమో. నా విచ్చలవిడితనమే నా కుటుంబానికి నెమ్మది లేకపోవడానికి కారణమేమో. దేవా, అల్లారు ముద్దుగా పెంచిన నా తల్లిదండ్రుల హృదయాన్ని గాయం చేసి వ్యామోహపు లక్షణాలే నా తల్లిదండ్రులకు నెమ్మది లేకపోవడానికి కారణమేమో. రోజు పరిపూర్ణంగా నీ పాదాలు పట్టుకొని ఈ మొదటి రోజు కూడికలో నీ శరణు వేడుతున్నాను తండ్రి. నేను మన్నుకు చేరక ముందుగానే మార్పు కలిగిన వ్యక్తి నీకు సాక్షిగా బ్రతకగలుగుటకు సహాయం చేయండి తండ్రి.
ఈ బైక్సిగరి గ్రామంలో ఉన్న 50 మందిని మా ప్రియులను మీ సన్నిధికి ఆకర్షించుకొని రక్షించండి. ఈ మొదటి రోజు కూడిక అనుకూలతలో అననుకూలతలో మీ నామ మహిమార్థమై మీరు జరిపించుకున్నారని మీకు మనసారా స్తుతులు చెల్లిస్తూ ముందున్న 2 దినాల సభల ద్వారా మీరు మహిమ పొందుకొని మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకొనమని మరొక్కసారి స్త్రీలను, పురుషులను, చంటి బిడ్డలను, యవనస్తులను, యవనరాళ్లను, వృద్ధులను, పెద్దలను, గర్భిణీ స్త్రీలను, పసిపిల్లలకు తల్లులను, విధవరాళ్లను శ్రమల చేత, బాధల చేత, ఇరుకు ఇబ్బందుల చేత కలిగి ఉండి ప్రభువాని మీ పాదాలు పట్టుకున్న బిడ్డలను కనికరించి మేలు చేయమని నమ్మదగిన జీవాధిపతి అయిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా చెప్తాం ఆమేనని, మరింత గట్టిగా ఆమేన్. దయచేసి అలాగే ఉండండి. దైవజనుల కోసమైనా